హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుండి 5 సినిమాలు అయితే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా థియేటర్స్ ప్రాబ్లం వస్తుంది. ఈ సినిమాల కలెక్షన్స్ మీద కూడా ఇవి ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందని చెప్పేసి దిల్ రాజు గారు ఖచ్చితంగా ఏదో ఒక సినిమాని వెనక్కి తీసుకోండి, తీసుకున్న సినిమాకి సోలో రిలీజ్ ఆఫర్ కూడా చేస్తామని చెప్పడం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ సినిమా, ఆ సినిమా కూడా జనవరి 12కి రిలీజ్ కాబోతుంది. ఒక ఇంటర్వ్యూలో తన సినిమాని వెనక్కి తీసుకోమని బెదిరిస్తున్నారు, నా సినిమాని ఆపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పడం చూస్తున్నాం. మరి నిజంగా హనుమాన్ సినిమా ఇన్ని సినిమాల మధ్య రిలీజ్ అవ్వడం కరెక్ట్ అంటారా? ఈ సినిమా పైన కూడా మిగతా సినిమాల ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ థియేటర్ల ఇష్యూ ఎప్పటి నుంచో కూడా నడుస్తుంది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. సో మరి ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు బందూక్ మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ హలో సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. టాలీవుడ్లో థియేటర్ ఇష్యూస్ అయితే ఎప్పటి నుంచో కూడా ఉంది. సో పెద్ద సినిమాలకు చిన్న సినిమాలకు మధ్య వారు నడుస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారి హనుమాన్ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, బెదిరిస్తున్నారని కొన్ని వార్తలు కూడా రావడం, మీ ఒపీనియన్ సార్? జనరల్గా ఏ సినిమాని ఎవరు ఆపలేదండి. సినిమాను ఆపడం అంటూ జరగదు. కాకపోతే ఏమవుతుందంటే సినిమా రిలీజ్ చేయాలంటే సటన్ థియేటర్ కావాలి. థియేటర్ ఇన్ సమ్ పీపుల్స్ కంట్రోల్, అంటే ఆ థియేటర్ అనేది వేరేళ్ళ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి థియేటర్ ఓనర్ దృష్టి ఎప్పుడు ఎలా ఉంటుందంటే వాడి థియేటర్ ఎప్పుడు హౌస్ఫుల్ కావాలని చూసుకుంటాడు. సంక్రాంతికి 5 సినిమాలు వస్తున్నాయి. గుంటూరు మిర్చి ఒకటి, సైంధవ్ ఒకటి, నాసామిరంగ, తర్వాత ఈగల్ ఒకటి, ఇప్పుడు హనుమాన్ ఒకటి. సో ఈ ఐదు సినిమాల్లో ఏ సినిమా చేసుకుంటే హౌస్ఫుల్ అవుతుంది అనే మైండ్ సెట్లో ఎగ్జిబిటర్ ఉంటాడు. ఎగ్జిబిటర్ అంటే సినిమా థియేటర్ ఓనర్. సో అలా కనిపించేది పెద్ద హీరో సినిమానే కనిపిస్తుంది. సంక్రాంతికి ఏంటంటే ఏ సినిమా ఉన్నా ఎస్పెషల్లీ ఆంధ్రాలో హౌస్ఫుల్ అవుతుంది ఫస్ట్ ఉన్న 3 days. యాక్చువల్గా సంక్రాంతికి కంఫర్టబుల్గా సినిమా రిలీజ్ చేయాలంటే 3 నుంచి 4 సినిమాలు కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. 9th రోజు చేసుకోవచ్చు, 10th చేసుకోవచ్చు, 11th 12th వరకు చేసుకోవచ్చు. ఒక్కోసారి 14th 15th చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే సంక్రాంతి మ్యాజిక్ ఏం చేస్తుంది అంటే, మీకు ఐడియా ఉందో లేదో, అరుంధతి అనే సినిమా సంక్రాంతికి రిలీజ్, కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆ రోజు రిలీజ్ అవ్వలేదు. అది 17th రిలీజ్ అయింది. అయినా చరిత్ర తిరగరాసేంత బ్లాక్ బస్టర్ మూవీ అయింది. శంకర్ దాదా ఎంబీబీఎస్ ప్లస్ ఆనంద్ ఒకటే రోజు రిలీజ్, సేమ్ డే రిలీజ్. ఆ రెండు. అదే శంకర్ దాదా ఎంబీబీఎస్ చిరంజీవి గారి రీమేక్ బ్లాక్ బస్టర్ సినిమా, రీమేక్ చేసిన తెలుగు సినిమా. ఆనంద్ అని ఫస్ట్ వాటి శేఖర్ కమ్మల్ అప్పటివరకు ఆ సినిమా 100 షోలు వేసినా కూడా ఒకటి చూడని సినిమా. అది ఎవరు చూస్తారు అన్నారు. ఆ రెండు సూపర్ హిట్ అయినాయి. ఇక్కడ చెప్పేది ఏంటంటే సినిమా కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు చూస్తారు. కమింగ్ టు ద కంటెంట్ బాగుందా లేదా అని తెలియాలంటే ఎవరో ఒకటి చూసి ఉండాలి. ఎవరో ఒకటి చూసి ఉండాలంటే దానికి థియేటర్ కావాలి. ఇదే చక్రం మనకి. సో పెద్ద సినిమాకి ఈరోజు థియేటర్ ఓనరు నాకు 13th డేట్ ఉన్నది, గుంటూరు మిర్చి అని పోస్టర్ వేసుకున్నాడు అంటే కరెక్ట్ 4 to 5 days హౌస్ఫుల్ వచ్చేస్తాయి ఆయనకి. సో హౌస్ఫుల్ వచ్చే సినిమాని ఎగ్జిబిటర్ కోరుకుంటారు. సో మేబీ హనుమాన్కి హౌస్ఫుల్ కాకపోవచ్చు. హనుమాన్ అనే సినిమాలు ఏంటి అంటే బాగుంది అన్నాక వచ్చే జనాలు వచ్చే సినిమా. ఎందుకంటే సూపర్ హీరో కాదు ఆ పిల్లడు. ఇప్పుడు ఎంత తేజాకి హిట్స్ ఉన్నా కూడా చిన్న చిన్న సినిమాలే. అంటే సంక్రాంతిని ఢీకొట్టే హీరో కాదు. అది పక్కన పెడితే ఈ 4 సినిమాలు బాగుంటాయి, హనుమాన్ బాగుండదని మాత్రం నేను చెప్పట్లేదు. రేపు ఈ 4 సినిమాల కంటే హనుమానే బాగుండొచ్చు. కానీ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే జడ్జిమెంట్ కాబట్టి, అంటే ఏ ఒక్కరు ఇంకో సినిమాని ఆపలేరు. కాకపోతే ప్రేక్షకుడే ఏ సినిమా కోరుకుంటుండో అనే కోణంలో దిల్ రాజు చెప్పలేదండి. యాక్చువల్గా మీరు దిల్ రాజు అని చెప్పకండి. తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా చెప్పాడు అంతే. ఇండివిజువల్ దిల్ రాజు ప్రొడ్యూసర్గా పాపం చెప్పలేదు. ఈ విషయంలో నేను దిల్ రాజుని తప్పుపట్టట్లేదు. కాకపోతే ఏంటంటే దిల్ రాజు కూడా చాయిస్ లేదు. దిల్ రాజు కాంట్ ఒక్కరిని చెప్పలేడు అన్నట్టు, నీ సినిమా ఆపుకోండి నేను చెప్పడానికి కూడా ఆయనకు అధికారం లేదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రకారము ఎవడి సినిమా ఎవడైనా రిలీజ్ చేసుకోవచ్చు. థియేటర్ దొరకకున్నా ఏదో మారుమూల ప్రాంతంలో ఒక్క థియేటర్లో రిలీజ్. కానీ ప్రతి ప్రొడ్యూసర్ ఆలోచించేది ఏంటంటే నా సినిమానే బాగుంది అనుకుంటాడు. ఇప్పుడు నేను ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూ కూడా చూస్తున్నాను ఏదో ఛానల్లో. నాకు కొంచెం అటు ఇటు ఉన్నా, హీరోకి అటు ఇటు ఉన్నా, మా ప్రొడ్యూసర్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు నా సినిమా మీద, హనుమాన్ మీద అంటున్నాను. ఇంకోటి హనుమాన్ అనే సినిమా మీద ఒక మంచి చెప్పొచ్చు ఏంటంటే, ఇది బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, క్రిష్ ఇలా ఒక సూపర్ హీరో కాన్సెప్ట్. తెలుగులో పెద్దగా సూపర్ హీరో కాన్సెప్ట్స్ లేవు. ఐ థింక్ మిన్నల్ మురళి అనేది ఒక తమిళ మలయాళం. సో అలాంటి ఒక సూపర్ హీరోస్ ఉన్నారు, కానీ మన దగ్గర సూపర్ హీరోస్ లేరు. అంటే సూపర్ హీరోస్ కాన్సెప్ట్ రాలేదు యాక్చువల్. ఎందుకంటే మన హీరోలను డైరెక్టే చూస్తున్నాం కాబట్టి ఇక సూపర్ హీరోలను కన్వర్ట్ చేసుకోలేదు.
అంటే దానికి రీజన్ కూడా ఉంటుంది. మన హీరోలు సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమాలను ప్రయోగాలు చేయకుండా వచ్చారు, వాళ్ళు ఇంకా మాసివ్ దీంట్లోనే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నేను మీకు ఒక దిల్ రాజు ఇంటర్వ్యూ కూడా నేను చూసిన. మళ్ళీ దిల్ రాజు ఒక ఏమన్నారు అంటే, నేను సోలోగా డేట్ ఇప్పిస్తాను అన్నాడు. దట్ ఈజ్ ఆల్సో ఇంపాసిబుల్. సోలో డేట్ ఎవ్వరు ఇంపాసిబుల్. సోలో డేట్ ఉందంటే ఎవరెందుకు ఊరుకుంటాడు? ఖాళీగా ఉన్న థియేటర్లు ఉంటే 8 ఏళ్ల కింద, 12 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు మన దగ్గర. చూస్తున్నారు ప్రతిరోజు. నిన్న మొన్న వెంకీ కూడా రిలీజ్ అయింది, అంతకుముందు చిరంజీవి సినిమాలు, అంతకుముందు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సినిమాలు. అంటే సోలో డేట్ దొరకదు. అది ఫేక్ మాట. మళ్ళీ నేను చెప్తున్నాను. నేను ఎందుకంటే సోలో డేట్ని ఫిల్ చేసే సినిమా బాహుబలి కూడా కాదు. ఎందుకు అంటే మనకున్న థియేటర్లు సుమారు 1000 వరకు ఉంటాయి. 1000 into 4000 షోలు చూసే జనాలు లేరు మన దగ్గర. మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ఇది 2 days తర్వాత ఎవడు చూడాడు ఇక సినిమా. అందరూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసేసి ఉంటారు అంతే. ఇంకా సో సోలో రావడం చాలా టఫెస్ట్ టాస్క్. అది సోలో ఇంపాసిబుల్ టు కమ్. సోలో వచ్చిర్రు అంటే ఎవడున్నాడు జనం. సో సోలో వస్తుంది అనేది కూడా నేను ఏకీభవించాను. కాకపోతే దిల్ రాజు చెప్పిన మాటని నేను చెప్తున్నా. యాజ్ ఎ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా తను చెప్పిండు. ఆయన స్వతహాగా ఏం చెప్పలేదు. తన ఇంటర్వ్యూ కూడా చూసిన, తన మాటలు కూడా టీవీలో అయిపోయి చూసినాను. తన అనడం ఏంటంటే 5 సినిమాల మధ్య 3 సినిమాలకు పర్ఫెక్ట్ అకామిడేషన్ దొరుకుతుంది, 2 సినిమాలు బ్యాక్ వెళ్ళండి. తనదేదో సినిమా ఉన్నది అనుకుంటా, ఆ సినిమా కూడా నేను ఏం రావట్లేదు అసలు బరికం లేదంటే. అది రెండు వేరే ప్రొడ్యూసర్ ఏమంటాడు, ఆ సినిమా కంప్లీటే కాలేదు, ఎందుకు వస్తాడు ఆయన, అది చెప్పడానికి బాగుంటుంది. దాంట్లో నిజాలు వాళ్ళకి, ఆ టీం మెంబర్స్కే తెలుస్తుంది. ఎప్పుడైనా సంక్రాంతి బరిలో లాస్ట్ టైం నాకే ఎక్స్పీరియన్స్ అయ్యింది. నేను అప్పుడు సమర్ అని వేటాడు విశాల్ సినిమా డబ్బింగ్ సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను. తనదేమో సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు. ఆయనది 12th రిలీజు, నాది 14th రిలీజ్. అప్పుడు నాకు థియేటర్లు దొరకలేదు. మళ్ళీ నేను 2 days లేట్ వెళ్ళాల్సి వచ్చింది నాకు. అప్పుడు అయితే ఎవ్రీ టైం థియేటరు గ్యాప్ వస్తుంది. ఎందుకు గ్యాప్ వస్తుంది అంటే సంక్రాంతి రోజు ఆల్మోస్ట్ అంటే తెలుగు సినిమాలు చూసే ఆల్మోస్ట్ ప్రేక్షకులు సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతారు అన్నట్టు. అదే నీకు తెలంగాణలో అంత ఉండదు. దసరా పండుగ రోజు ఎవరు సినిమా చూడరు. ఇక్కడ దీపావళి పండుగ రోజు, వినాయక చవితి పండుగ రోజు సినిమాలు చూడరు. వీళ్ళు ఎంజాయ్ ద ఫెస్టివల్. కానీ ఆంధ్రాలో కల్చర్ ఏంటంటే పార్ట్ ఆఫ్ కల్చర్ ఆ రోజు సినిమా చూస్తారు వాళ్ళు. పొద్దున మన కోళ్ళ పందాలకు పోతూ కూడా ఆడు సినిమా చూసి కోళ్ళ పందాలకే పోతాడు. ఇంకో పందాలకు వెళ్ళుకుంటా ఆ రోజు ఏం పనులు చేయాలన్నా సినిమా పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో సంక్రాంతికి ఖచ్చితంగా అది చరిత్ర. మనం ఏదో ఒకరోజు చెప్పాల్సిన కాదు, వాళ్ళ లైఫ్ అట్లుంది కాబట్టి సంక్రాంతికే రావాలని అందరూ కోరుకుంటారు. సో మనకున్న థియేటర్ అకామిడేషన్లో ఖచ్చితంగా దొరకదు. ఇంకోటి ఏమవుతుంది అంటే ఈ 4 రోజులు సినిమాలో ఒక రోజుకొక సినిమా చూసే ప్రేక్షకుడు ఉంటాడు. ఆ రోజు చూసిన తర్వాత అయిపోతాడు వాడు. 5వ సినిమా చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఒక్కసారి అట్లా కూడా లాస్ట్ జరిగేది ఉన్నది. కాకపోతే ఈ సినిమా ఫస్ట్ సినిమా బాగాలేదు. ఇప్పుడు గుంటూరు కారం సూపర్ హిట్ అవుతుందని ఎవరు చెప్పలేదు. అది చూస్తే మళ్ళీ కలేజానే కనిపిస్తుందని ట్రోలింగ్ అయితేనే ఉన్నది. ఈవెన్ టైటిల్కి వెళ్ళి కలేజా లాగానే ఉన్నది టైటిల్. దాంట్లో అతి నీచ దరిద్రం గుంటూరు కారం లేదంటే ఆ కుర్చీ మడత పెట్టే అంత బూతు పదాన్ని త్రివిక్రమ్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడో, మహేష్ బాబు ఎట్లా డ్యాన్స్ చేసిండో, అది అతి నీచమైన పని. నేను ఆ సినిమా చూడకపోవడానికి, నేను పర్సనల్గా నేను ఆ సినిమా మళ్ళీ ఎప్పుడు టీవీలో వచ్చినప్పుడు చూసుకున్నాను. లేకపోతే మహేష్ బాబు సినిమా ఫస్ట్ డే చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతాం మనం. అది చూడకపోవడానికి ఏదో రీజన్ అంటే మహేష్ బాబు స్థాయిని దించేస్తున్నారు ఏంది అని అనిపించింది నాకు. అందుకోసమే అంటే ఏ సినిమా బాగుంటుంది, ఏ సినిమా బాగుండదు నాకు రిలీజ్ అయిన తర్వాత తెలిసే ప్రక్రియ కాబట్టి 5 సినిమాలు వచ్చినా కూడా మంచిగున్న సినిమా మిగులుతుంది. కాకపోతే 5 సినిమాలు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే 5 సినిమాలు ఏ రోజు ఒక్కరోజు జరగవు. అందరు ఏదో మన పోటీల ఎలక్షన్ రోజు ఉంటే 2 పార్టీలు ఒకటే రోజు ఎలక్షన్ ఉంటుంది. ఓ రోజు ఒకటే, ఓ రోజు ఒకటిలాగా ఉండదు కదా. ఇక్కడ 5 సినిమాలకు 4 days ఉంటుంది టైం. 9th వెళ్ళి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ దేవదాస లాంటి సినిమా 9th స్టార్ట్ చేసింది. అప్పుడు అది బ్లాక్ బస్టర్ అయింది. చిన్న సినిమా, అన్నిటికంటే చిన్న సినిమా. దానికి ఆపోజిషన్ కూడా పెద్ద సినిమాలు ఉన్నాయి అప్పుడు. సో చిన్న సినిమాను ముందు రిలీజ్ చేయండి, సత్తా లేదనుకో పెద్ద సినిమాకి ఫుల్ వస్తుంది. అంటే చిన్న సినిమా ఇన్ ద సెన్స్ బడ్జెట్ పరంగా చిన్న సినిమా అంతే, వేరే పరంగా కాదు. ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు కూడా 3 వస్తున్నాయి సార్, మరి వీటి పరిస్థితి ఏంటి? వీటికి థియేటర్స్ దొరుకుతాయంటారా? ఇప్పుడు డబ్బింగ్ థియేటర్కి దొరకడానికి ఛాన్సు, డబ్బింగ్ సినిమాలు ఈరోజు తమిళే, ఎస్పెషల్లీ తమిళకెళ్ళి వచ్చాడు. ఒకటి రజనీకాంత్ గారిది, ఇంకోటి ధనుష్ది, శివకార్తికేయ అంటే మళ్ళీ కొంచెం తక్కువ లీడర్. ఆయన గ్యాప్లో రావాల్సిన హీరో ఆయన. రజనీకాంత్ సినిమాను ఖచ్చితంగా చూస్తారు జనాలు, అంటే ఆడియన్స్ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా జైలర్ కూడా సూపర్ హిట్ కాబట్టి.
సింగిల్ థియేటర్లు దొరకవు వీళ్ళకి. సింగిల్ థియేటర్లను మేనేజ్ చేసే కెపాసిటీ మాత్రమే మన డిస్ట్రిబ్యూటర్కి ఉండగలుగుతుంది. కానీ కమింగ్ టు ద కార్పొరేట్ మల్టీప్లెక్స్లోకి వచ్చిన తర్వాత ఇవ్వంది నడవదాడు. పీవీఆర్ ఈజ్ రూలింగ్, సినిమాక్స్ ఈజ్ రూలింగ్. సో ఎప్పుడైతే నీకు సాత్వా ఉన్నారు, ఎప్పుడైతే నీకు ఈ మల్టీప్లెక్స్లోకి వచ్చిందనుకో, మల్టీప్లెక్స్లో దే కెన్ అకామిడేట్ 6 shows a day. సో మల్టీప్లెక్స్లో అకామిడేట్ చేస్తారు ఆ సినిమాలకి. సో ఇక్కడ తెలుగు సినిమాలకి దొరకట్లేదు, తమిళ సినిమాలకు కూడా ఎంట్రీ అంటే మీకు కూడా నేను సింపుల్గా చెప్తాను ప్రేక్షకులకి. హనుమాన్ ఇద్దాము, రజనీకాంత్ సినిమా ఇద్దాం పక్క థియేటర్లో, ఎవరు పోతారు జనరల్గా? సో ప్రేక్షకులే అట్లుంటారు బ్రదర్. పాపం డిస్ట్రిబ్యూటర్లు అని అనలేము మనం. ప్రేక్షకులే పెద్ద సినిమా చూద్దామనే మైండ్ సెట్లోనే ప్రేక్షకులు ఉంటారు. కాబట్టి చిన్న సినిమాలకు సీట్ ఏవి దొరకవు. ఇప్పుడు చిన్న సినిమా ఆ డిస్ట్రిబ్యూటరు పలానా డిస్ట్రిబ్యూటర్ ఆ చిన్న సినిమా అనుకున్న చిన్న సినిమాని ఒక థియేటర్లో వేద్దాము, ఇది నా సినిమా హౌస్ఫుల్ చేయండి రా అంటే వాడు హౌస్ఫుల్ కాదు. అది ఎప్పుడు అవుతాయి చిన్న సినిమాలు అంటే సినిమా చూసిన తర్వాత, రివ్యూ వచ్చిన తర్వాత. సంక్రాంతికి రివ్యూ రావాలంటే ఫస్ట్ ఫ్యాన్స్ గొడవనే ఉంటుంది. మహేష్ బాబు సినిమా బాగాలేదని ఒకడంటే బాగుంది అంటాడు, బాగున్న ఎంతమంది అంటారో అంతకంటే బాగాలేదని ట్రోలింగ్ ఇంకో 200 మంది చేస్తారు. సో ఈ జడ్జిమెంట్ వచ్చే వరకు పండగ వెళ్ళిపోతుంది. అంటే 2 కోతుల మధ్యలో ఇంకో పిల్లి దూరడం అనేది అది ఉంటుంది కదా. అది డబ్బింగ్ సినిమాల గురించి దిల్రాజు గారిని ఒక మీడియా అడిగారు, ఏంటి సార్ మరి వీటికి థియేటర్స్ అంటే మనకే లేవు, ఇంకా వాళ్ళకి ఏమి ఇస్తావు అని అన్నారు. సో ఇప్పుడు చాలా మీమ్స్, ట్రోల్స్ రావడం చూస్తున్నాం. అంటే గతంలో వారసుడు సినిమాని వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఆ టైంలో రిలీజ్ చేశారు, వాటికన్నా ఎక్కువ షోస్ ఇచ్చారు, మరి మీరే కదా ఇచ్చింది, మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అదే షోస్ ఇవ్వలేడు థియేటర్లో కూడా షోస్ ఇవ్వలేడు. అది చెప్పుకోవడానికి మాత్రమే ఆయన హీరో చేయడం అంతే. ఆడ హౌస్ఫుల్ వేసుకుంటే 4 రోజుల ముందు థియేటర్లో ఎక్కిస్తాడు. థియేటర్లో ఎక్కించిన తర్వాత నీకు తప్పని పరిస్థితుల్లో జనాలు అడిగిపోతారు భయ్, అంతే. తప్పని పరిస్థితుల్లో జనాలు, ఇప్పుడు మా ఊర్లో 3 థియేటర్లు ఉన్నాయి, ఈ 3 సినిమాలే వేయాలి కదా, 4వ సినిమా ఎక్కడ వేయడానికి ఛాన్స్ ఏముంటుంది? ఇంకా అప్పుడు మా తెలంగాణ గవర్నమెంట్లో ఇక్కడ ఉన్నప్పుడు స్పెషల్ షోస్ వేసి చిన్న సినిమాలను రిలీజ్ చేయించిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటివి జరగాలి ఇప్పుడు. కాకపోతే ఏమవుతుందంటే నీకు మహేష్ బాబు షో అర్లీ మార్నింగ్ 4 o'clock నుంచే వాడికి మహేష్ బాబు సినిమా కావాలి. అది బి సెంటర్, సి సెంటర్ దగ్గర కూడా సినిమా రిలీజ్ పెట్టుకుంటున్నారు ఈరోజు. ఖచ్చితంగా ఈ పరిణామంలో జరగాల్సిన తప్పు జరుగుతుంది, ఎవడో ఒకడు శిక్షించబడతాడు. ఎందుకు అంటే పెద్ద సినిమాల మధ్యలో నా సినిమా వెళ్తే నేను గెలుస్తాను అనేది ఒక తెగింపు ఉన్న వాళ్ళంటే, పెద్ద సినిమాలకు ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంటుంది చెప్తాను చూడండి. పెద్ద సినిమాలు కొంచెం బాగాలేదనుకో, ఓన్లీ సంక్రాంతికే రిలీజ్ చేయాలి, వేరే రోజు రిలీజ్ చేస్తే కూడా చూడాడు ఆ సినిమాలు. చిన్న సినిమాలు ఎప్పుడన్నా కంటెంట్ బాగుంటే ఆడతాయి, కానీ పెద్ద సినిమాలు కంటెంట్ బాగాలేని పెద్ద సినిమాలు సంక్రాంతికి మాత్రమే ఆడగలిగితే వేరే రోజు ఆడలేవు. ఎందుకు అంటే దర్ ఇస్ అ కల్చర్. ఆంధ్రప్రదేశ్లో కల్చర్ ఉంది, ఎట్టి పరిస్థితులు ఆ రోజు సినిమా చూడాలనే కల్చర్ ఉంటుంది. అక్క చెల్లి వచ్చినా కూడా భావం తీసుకొని సినిమాకి పోతాడు, లేదా ఆడ మేకల పందాలకు, గొర్రెల పందాలకు పోయేలోపు కూడా ఈ లోపల సినిమా చూశాడు, అక్కడికి వెళ్తాడు. కాబట్టి పెద్ద సినిమాలకు ఇది ఒక పెద్ద గుడిబండ. ఖచ్చితంగా సంక్రాంతికే రిలీజ్ కావాలి. చిన్న సినిమాలు ఎక్కడ కంటెంట్ ఉంటే ఎప్పుడన్నా ఆడగలుగుతాయి.